రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తున్నామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తిరుపతిలో నూతనంగా నిర్మించిన రెజెంటా దేవరాయ హోటల్ను ఆయన ప్రారంభించారు. రాష్ట్రానికి వచ్చే పర్యాటకులు కేవలం ఆలయాల సందర్శనకే పరిమితం కాకుండా ఎక్కువ రోజులు బస చేసేలా నూతన పాలసీలను అమలు చేస్తున్నామని చెప్పారు. కేవలం ఆలయాల్లో దర్శనాలు మాత్రమే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని ప్రకృతి సౌందర్యం ఉన్నటువంటి అనేక కార్యక్రమాలను కూడా చూడాలని, టూరిజం కు సంబంధించినటువంటి అనేక కార్యక్రమాల్లో పాల్గొనాలనేటువంటి ఆలోచనతో ఈ రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసి తద్వారా ఫుట్ ఫాల్ అనేటువంటిది వచ్చిన వాళ్ళు 2-3 రోజులు ఉండాలి అనేటువంటి ఆలోచనతో హోటల్ ఇండస్ట్రీని, హాస్పిటాలిటీ ఇండస్ట్రీని పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్నటువంటి సంగతి మీ అందరికీ తెలిసిందే. పర్యాటక రంగంలో రమారమి 20,000 కోట్ల పెట్టుబడులకి మేము ఎంఓయూలు చేయడం జరిగింది. 2 ఐకానిక్ సెంటర్స్ ని పర్యాటక రంగంలో ఇవ్వడానికి ముందుకొచ్చారు. రమారమి ఒక 500 కోట్ల రూపాయల పెట్టుబడితోటి తిరుపతిలో, మరో 500 కోట్ల రూపాయల పెట్టుబడితోటి విశాఖపట్నంలో కూడా ఈ ఐకానిక్ పర్యాటక సెంటర్స్ ఏర్పాటు చేయబోతున్నాం.